విహారీకి సహస్రకు కార్యం ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వస్తూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి ఒక చోట నిలబడి బాధగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కూడా ఎంతో బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న సహస్ర, బావా కళ్ళ ముందు నన్ను పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా ఆ లక్ష్మిని చూస్తున్నావు, ఇంకా ఎంతసేపు చూస్తావో చూడు, ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపటి నుండి నువ్వు నా చుట్టూ తిరిగేలాగా చేస్తాను అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక కాదంబరి సహస్రాన్ని తీసుకొచ్చి ఆ బెడ్ మీద కూర్చోబెట్టండి అని అంటూ ఉంటే సహస్రాన్ని కూర్చోబెడతారు. తర్వాత విహారీని కూడా సహస్రకి ఎదురుగా బెడ్ మీద కూర్చోబెడతారు. వస్తా ఆ పూలబంతి తీసుకురా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. వస్తా పూలబంతి తీసుకొచ్చి సహస్ర చేతికి ఇస్తుంది. దాంతో సహస్ర ఆ పూలబంతిని విహారీకి విసురుతూ ఉంటే విహారీ పట్టుకోకుండా ఎటో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బంతి కింద పడిపోతుంది. దాంతో యమున, రే విహారీ ఏం ఆలోచిస్తున్నావురా? సహస్ర బంతి విసురుతూ ఉంటే నువ్వు పట్టుకోకుండా ఏం చేస్తున్నావు? నువ్వు కూడా సహస్ర మీదకి ఈ బంతిని విసురు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ విసురమని విహారీకి సైగ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సహస్ర గమనిస్తూనే ఉంటుంది. మీ ఇద్దరి సైగలు నేను భరించలేకపోతున్నాను. మాట్లాడుకోవడానికి వీలు లేకపోయినా కళ్ళతోనే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా. ఓసే లక్ష్మి, మా బావ నీ గురించి ఆలోచిస్తున్నాడన్న ఊహే నేను భరించలేకపోతున్నాను. ఈ ఒక్కరోజు గడవనివ్వు, రేపటి నుండి నీ అంతు చూస్తాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఇక అలా లక్ష్మి సైగ చేయడంతో విహారీ సహస్ర మీదకి పూల బంతిని విసురుతూ ఉంటాడు. తర్వాత ఉంగరాల ఆట అని చెప్పి కాదంబరి బిందెల ఉంగరం వేసి వాళ్ళిద్దరి చేత ఉంగరాల ఆట ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా సహస్రాన్ని గెలుస్తూ ఉంటుంది. విహారీ నువ్వు ఓడిపోతున్నావు, నా కూతురిదే పైచేయి అయ్యేలాగా ఉంది అని చెప్పి పద్మాక్షి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక విహారీ మాత్రం అలాగే మోడీగా ఏదో బిందెలో చేయి పెట్టానన్నట్టుగా దిగాలుగా అలా కూర్చొని ఉంటాడు. రే విహారీ ఏం చేస్తున్నారా? ఇప్పటికీ సహస్రాన్ని 2 సార్లు ఉంగరం తీసింది, నువ్వు కూడా తీయి, లేకపోతే మనం ఓడిపోతామని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఈసారి కూడా నా కూతురే గెలుస్తుంది యమున అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక 3వసారి కూడా సహస్రాన్ని ఉంగరం తీయడంతో అప్పుడు ఏంటి యమున, నీ కొడుకు ఓడిపోయాడని బాధపడుతున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే లేదు వదిన, ఏదో సరదా కన్నాను, కానీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే ఏంటి, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటే కదా, అయినా నా కోడలు గెలిస్తే నాకు కూడా సంతోషమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. సరే సరే మనం ఇలాగే ముచ్చట్లు పెట్టేస్తే అవతల ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా అందరూ భోజనాలు చేసి వెళ్ళి పడుకోండి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంబిక పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఆ లక్ష్మికి నా మీద డౌట్ మొదలైంది. విహారీ తండ్రి హత్య కేసులో నా పాత్ర కూడా ఉందని లక్ష్మి అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ అది కానీ ఇలాగే ఇన్వెస్టిగేట్ చేసి నా గురించి తెలుసుకుంటే విహారీకి మొత్తం కూడా చెప్పేస్తుంది. అప్పుడు నేను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేను అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు సుభాష్, మరి ఏం చేద్దాం అంబిక, దాన్ని 3 సార్లు చంపడానికి ప్రయత్నించాము, కానీ చంపాలనుకున్న ప్రతిసారి కూడా ఆ విహారీ అడ్డుపడుతూనే ఉన్నాడు. అటువంటప్పుడు దాని అడ్డుని మనం ఎలా తొలగించగలమని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నా దగ్గర ఒక ఐడియా ఉంది సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఏంటి ఐడియా అని సుభాష్ అంటూ ఉంటాడు. ఈసారి మనం దాన్ని కొట్టబోయే దెబ్బ దాని జీవితం మీద అయి ఉండాలి, దాని క్యారెక్టర్ మీద మచ్చ వేసి ఇంట్లో వాళ్ళందరి ముందు దాన్ని చెడ్డదానిలాగా చిత్రీకరిస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళే దాన్ని మెడ పట్టుకొని బయట గెంటుతారు అని చెప్పి అంబిక తన ప్లాన్ గురించి సుభాష్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, సరే అంబిక, నువ్వు చెప్పినట్టుగానే నేను ఒకరిని అరేంజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అందరూ భోజనాలు చేసిన తర్వాత సహస్రని పాల గ్లాస్ ఇచ్చి విహారీ ఉన్న గదిలోకి పంపిస్తూ ఉంటారు. విహారీ ముందుగా గదిలో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ, లక్ష్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మనకి పెళ్ళైందనే నిజాన్ని నేను దాచిపెట్టడం వల్లే కదా ఈరోజు
నీకు నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, నా చేతగానితనం వల్ల నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది, నన్ను క్షమించు లక్ష్మి. కానీ ఈరోజు నేను సహస్రాకి ధైర్యం చేసి మన గురించి నిజం మొత్తం కూడా చెప్పేస్తాను. ఏదైతే అదైంది, నువ్వు నా భార్య అన్న విషయం సహస్రాకి చెప్పేస్తాను. ఈ జన్మకు నువ్వే నా భార్యవి లక్ష్మి. నీ స్థానంలో నేను వేరొక అమ్మాయిని ఊహించుకోలేను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సహస్ర చేతికి పాల గ్లాస్ ఇచ్చి కొంతమంది ఆడవాళ్ళు తనని గదిలోకి తోసేస్తారు. బయట తలుపులు మూసేస్తారు. ఇక దాంతో సహస్ర సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. బావా, ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా బావా. చిన్నప్పటి నుండి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. ఈరోజు నా కళ నిజమైన రోజు. ఐఎమ్ సో లక్కీ బావా. ప్రేమించిన వాడే భర్తగా నాకు లభించాడు. ఇటువంటి అదృష్టం ఎంతమంది ఆడవాళ్ళకు లభిస్తుందని చెప్పి సహస్ర పొంగిపోతూ ఉంటుంది. సహస్ర నా మీద చాలా ఆశలు పెంచుకుంటుంది. ఇంకా లేట్ చేయకూడదు, లక్ష్మి గురించి చెప్పేయాలని విహారీ సహస్రకి నిజం చెప్పబోతూ, సహస్ర నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే, చెప్పు బావా, మనం భార్యాభర్తలం, మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు, దేని గురించి చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు విహారీ అది లక్ష్మి గురించి అని చెప్పి అంటూ ఉంటే, ఇదేంటి బావ లక్ష్మి గురించి అంటున్నాడు, కొంపతీసి లక్ష్మికి తనకు పెళ్ళైందన్న నిజాన్ని నాకు చెప్పాలనుకుంటున్నాడా, ఇంతకీ అసలు బావ ఉద్దేశం ఏంటని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి ఎంతకన్నా బాధపడుతూ గదిలోకి వెళ్ళేసరికి ఎవరో ఒక వ్యక్తి కట్టెన్ వెనకాల దాక్కున్నట్టుగా లక్ష్మికి అనిపించడంతో లక్ష్మి ఆ కట్టెన్స్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అతను షర్ట్ తీసి బనీన్ మీద అక్కడ నిలబడి ఉంటాడు. ఇక అతన్ని చూడగానే లక్ష్మి, ఎవట్రా నువ్వు, నా రూమ్లో ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటే అతను పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లక్ష్మి పట్టుకోవడానికి ట్రై చేస్తూ దొంగ దొంగ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. సహస్ర విహారీ కూడా గదిలో నుండి బయటకు వస్తారు. అమ్మ, వీడెవడో నా గదిలో దొంగతనం చేయడానికి వచ్చాడు అని లక్ష్మి అంటూ ఉంటే, రే ఎవడ్రా నువ్వు, మా ఇంట్లో నీకేం పని అని అంబిక అంటూ ఉంటుంది. విహారీ కూడా అతని చెంప పగలగొట్టబోతూ, రే ఎవడ్రా నువ్వు, మా ఇంట్లో నీకేం పని, ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే, సార్ దయచేసి నన్ను ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను, నేనేమి దొంగతనానికి రాలేదు, లక్ష్మి నన్ను రమ్మంటేనే వచ్చాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి అనుకున్నాను, ఇది నా కూతురి కార్యం చెడగొట్టడానికి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుందని, నేను ఊహించినట్టుగానే ఇది విని పిలిపించింది అని చెప్పి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలు కొడుతుంది. లక్ష్మి, ఎవరతనో, అతనికి నీకు సంబంధం ఏంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే, అమ్మ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అతను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీ వల్ల నా మనవరాలిది కార్యం చెడిపోయింది, ముహూర్తం దాటిపోయిందని చెప్పి కాదంబరి మండిపడుతూ ఉంటుంది. అవును, అంతా ఈ దరిద్రపు గొట్టు దాని వల్లే జరిగింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య ఇంకొక మాట లక్ష్మిని ఏమైనా అన్నా ఊరుకోను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అంటావేంటి విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. రే ఎవడ్రా నువ్వు, అసలు లక్ష్మికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే, అమ్మ లక్ష్మికి నాకు మధ్య అక్రమ సంబంధం ఉంది, ఇంతకుముందు ఎన్నోసార్లు నేను ఇలాగే రాత్రులు ఇక్కడికి వచ్చి వెళ్ళాను, అప్పుడు మీకు నేను దొరికిపోలేదు, ఇలా దొరికిపోయేసరికి నన్ను దొంగగా చిత్రీకరిస్తుంది అని చెప్పి అతను లక్ష్మి మీద నిందలు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూసారా, ఇది దీని భాగోతం, ఇన్ని రోజులు మీరంతా దీన్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు కదా, ఇప్పుడు ఏమంటారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక సహస్ర, ఇటువంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నలుగురిలో మన ఇంటి పరువు పోతుంది, వెంటనే దీన్ని బయటకు గెంటేద్దామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ మాత్రం ఆగండి, లక్ష్మి ఎటువంటి తప్పు చేయదు అని అంటూ ఉంటాడు. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇంకా లక్ష్మి తప్పు చేయదని అంటావేంటి బావా అని చెప్పి, సహస్ర నువ్వు పదవే, నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడువు బయటికి అంటూ లక్ష్మిని గెంటేస్తూ ఉంటే, అప్పుడు కింద పడుతున్న లక్ష్మిని విహారీ పట్టుకుంటాడు. ఆగండి, లక్ష్మిని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు, లక్ష్మి ఎటువంటిదో కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని గురించి నీకు తెలియడం ఏంటి అని చెప్పి పద్మాక్షి అది ఇంట్లో ఉండడానికి వీల్లేదా అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు. లక్ష్మి నేను తాళి కట్టిన నా భార్య, తను ఇక్కడే ఉంటుందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ ఇచ్చిన షాక్కి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.